హాయ్ అండి. నా పేరు లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ఉప్మా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఒక 8 ఇడ్లీల వరకు మిగిలిపోయాయి. వీటిని పొడి పొడిగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పులు వేసి ఇవి సగం వేగినాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని వీటిని కూడా వేయించుకోండి. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకుని చిన్న అల్లం ముక్కని, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుని, 2 ఎండుమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని, కరివేపాకు వేసుకుని, ఇవి కొంచెం వేగినాక సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి. ఇవి పూర్తిగా వేగినాక ముందుగా పొడి పొడిగా చేసుకుని ఇడ్లీని ఇందులో వేసుకుని, ఒక సగం నిమ్మకాయను రసం పిండుకుని సిమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.